సంహితా క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27, 28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివసుధీర్ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు గురుగారు? మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా గురుగారు. సర్వే జనాః సుఖినో భవంతు. గురుగారు, మనం దీపం పెట్టేటప్పుడు కొన్ని సందేహాలు ఉంటాయి. లైక్ ఇప్పుడు దీపం పెట్టేటప్పుడు ఏ నూనె యూజ్ చేయాలి, దీపం పెట్టేటప్పుడు దేవుడి వైపు పెట్టాలా, ఇటు సైడ్ పెట్టాలా, ఎన్ని ఒత్తులతో పెట్టాలి. సో అసలు ఇలా దీపం పెట్టినప్పుడు చాలా సందేహాలు ఉంటాయి కొంతమందికి. అసలు దీపం ఎలా పెట్టాలి, ఆ విధానం ఎలా ఉంటుంది గురువుగారు? మంచి ప్రశ్న నాన్న. ఇప్పుడు అందరికీ పనికొచ్చేటువంటి ప్రశ్న. నిజంగా మాట చెప్పాలంటే ప్రతి ఒక్కరి మనసులో ప్రతిరోజు దీపారాధన చేసేటప్పుడు మెలిగేటువంటి ఒక ప్రశ్న ఇది. దీపారాధనకి ఒక విధానం అనేటువంటిది ఒకటి ఉంటుంది నాన్న. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహ అనేటువంటి ఒక శ్లోకం ఉంటుంది. 3 ఒత్తులతో దీపారాధన చేయండి అని చెప్తుంది. సాధ్యం త్రివర్తి, త్రీణి అంటే 3 ఒత్తులతో దీపారాధన చేయమని. మరి 3 ఒత్తులు విడివిడిగా ఉండాలా అంటే అలా కూడా అక్కర్లేదు. 3 కలిపి ఒకటిగా తయారు చేసుకోవచ్చు. అలాగా 2 ప్రమిదల్లో కూడా 3 ఒత్తులు కలిపేసి దీపారాధన చేసుకోవచ్చు. అలాగే దీపారాధన చేసే ముందు పుందులు శుభ్రపరచుకోవడం అనేది ఒక విధానం. అలాగే దేవుడికి ఎదురుగా మన దీప కాంతి దేవుడికి ఎదురుగా ఉండాలి. అంటే మనం చీకట్లో ఉన్నటువంటి దేవుణ్ణి మనం వెతుక్కోవాలి. ఆ వెలుగు ఎవరు అంటే దీపారాధన. అలాగే దీపారాధన చేసేటువంటి విధానం ఎవరు చేయాలి, ఎలా చేయాలి అంటే ముందు త్రిసంధ్య వేళలు అంటే 3 సంధ్య వేళల్లో చేస్తూ ఉంటాం. కనీసం 2 సంధ్య వేళలు అంటే ప్రొద్దునే దీపారాధన అంటే సూర్యోదయం కాకముందు దీపారాధన. అలాగే సూర్యాస్తమయం అవ్వగానే దీపారాధన. ఉదయం పూట దీపారాధన దేవతలకి ఎంత ప్రీతికరమో అసుర సంధ్య వేళ అంటాం. సాయంత్రం అంటే అసురులు అంటే ఎవరు? రాక్షసులు. వాళ్ళకి సంధ్య వేళ అంటాం. ఆ సమయంలో దీపారాధన చేయడం ద్వారా ఉండేటువంటి చెడు మొత్తం పోతూ ఉంటుంది. ప్రొద్దున దీపారాధన వల్ల ఏం కలుగుతుంది ముఖ్యంగా అంటే మనం చీకటి పోకముందే దీపారాధన చేస్తాం కదా. ప్రొద్దున 4ంటికి స్నానం చేస్తాం. ఎందుకు చేస్తాం 4ంటికి? బ్రహ్మముహూర్తంలో దీపం పెట్టాలి కదా. 4ంటికి స్నానం చేస్తే ఋషి స్నానం అంటారు. 5 గంటలకు స్నానం చేస్తే దేవత స్నానం అంటారు. 6 గంటలకు స్నానం చేస్తే మానవ స్నానం అంటారు. 6 తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. కాబట్టి ప్రొద్దున నిద్ర లేచి దీపారాధన అంటే రకరకాలు ఉంటుంది నాన్న. దీంట్లో ఒక మాట చెప్పాలి అంటే దేవతా ప్రీతికరం ఆధ్యాత్మిక తత్వం ఎంతైతే ఉంటుందో మనిషికి అవసరం ఆరోగ్యం కూడా అంతే ఉంటుంది దీపారాధనలో. పూర్వకాలంలో ఏంటి, ఇప్పుడంటే మనకి స్విచ్ చేస్తే లైట్లు వస్తాయి, ఏసీలు వస్తాయి, గీజర్లు వస్తాయి, అన్నీ వస్తాయి. పూర్వకాలంలో ఇవన్నీ ఉన్నాయా? లేవు కదా. పూర్వకాలంలో ప్రొద్దునే స్నానం చేసి ఏం చేసేవాడంటే ఇంట్లో గో సంపద ఎక్కువగా ఉంటుంది. ఆవులకి మేత వేయటానికి, ఆవులకు పూజ చేయడానికి. ఇక్కడ ముందుగా స్నానం చేసిన తర్వాతనే గోవును ముట్టుకునేవాడు వాడు పూర్వకాలంలో. అంటే గోవు దేవత కదా, సర్వదేవతా స్వరూపం కదా. కాబట్టి ఈ స్నానం చేసిన తర్వాత ఈ చలికాలంలో వీటిల్లో ఏంటి, బయట వాతావరణం చల్లగా ఉందనుకోండి, ఒక కట్టెల మోపు గట్టిగా మూట కట్టేసి ఒక చోట పెట్టిన గడ్డి ఉంటుంది కదా, వరి గడ్డి వాము అంటారు. మొత్తం ఇట్లా కుప్పలాగా వేస్తారు. గడ్డి వాములో అయినా సరే లోపల చేపెడితే వెచ్చగా ఉంటుంది కదా. అప్పుడు ఏమవుతుంది, ఈ పాములు ఇట్లాంటివన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. 4ంటికి లేచి స్నానం చేసి ఏ వెలుతురు లేకుండా గడ్డి వాములు చేపెడితే పాము కాటేస్తే చచ్చిపోతుంది కదా. అందుకని ముందుగా దీపారాధన చేసిన తర్వాత గోసేవ చేయమని చెప్పారు. దీపారాధన కాంతికి ఎటువంటి లోపల దాక్కుంటుంది, లేదంటే ఎటువంటి వెళ్ళిపోతాయి కట్టెల్లోంచి, గడ్డి వాములోంచి. అలాగే ప్రొద్దున్నే
ఈ చల్లదనానికి క్రిమికీటకాదులు ఎక్కువగా వస్తుంటాయి, అవి కూడా నశింప చేస్తూ ఉంటుంది. గోవుకి పూజ చేసుకున్నాం, అంతా అయిపోయింది, బాగానే ఉంది. మరి దీపారాధన వల్ల కార్తీక మాసంలో చేస్తే పొద్దున చేస్తే ఏం ఫలితం వస్తుంది? దానివల్ల హెల్త్ కాన్షియస్ ఏముంటుంది అంటే పొద్దున్నే చల్లగా ఉంటుంది, అవునా? స్నానం చేసిన తర్వాత చలిగా ఉంటుంది. వేడి నీళ్ళు పోసుకుంటేనే చల్లగా ఉంటుందని ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటిది పొద్దున చన్నీళ్ళు స్నానం చేయమని శాస్త్రం చెప్తుంది. చన్నీళ్ళు స్నానం చేస్తే వాళ్ళ అంటే సైకాలజీ కూడా, అంటే వాళ్ళ మెంటాలిటీ కూడా సాఫ్ట్గా ఉంటుంది. వేడి నీళ్ళు స్నానం చేసే వాళ్ళ మెంటాలిటీ కొంచెం హార్డ్గా ఉంటుంది. కొంచెం వేడి చేస్తే పర్లేదు, గోరువెచ్చగా. మరి సలసలసల కాగిపోయి పొగలు కక్కేటువంటి నీళ్ళు స్నానం చేస్తుంటారు కొంతమంది, అవునా? అంటే వాళ్ళ మెంటాలిటీ అంటే అనేది అక్కడ అర్థమైపోతుందిగా. వేలు పెడితే మనకు తోలు ఊడొచ్చేస్తుంటుంది. చల్లటి నీళ్ళతో చేస్తే సాఫ్ట్ నేచర్ ఉంటుంది, వేడి నీళ్ళతో స్నానం చేసే వాళ్ళ నేచర్ చూస్తే హార్డ్ నేచర్ ఉంటుంది. అంటే వాళ్ళ మానసిక స్థితి అక్కడ తెలిసిపోతుంది. అలాగే చల్లటి నీళ్ళు స్నానం చేస్తే స్కిన్ తొందరగా ముడతలు పడదు, వృద్ధాప్యం తొందరగా రాదు, ఆరోగ్యం, రక్త ప్రసరణ చక్కగా జరుగుతూ ఉంటుంది. అలాగే చన్నీళ్ళు స్నానం చేసిన వల్ల శరీరం కూడా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. అదే వేడినీళ్ళు స్నానం చేసి ఏమవుతుంది, మొత్తం సెన్సిటివ్ అయిపోతుంది స్కిన్ అంతా. చిన్న ఎండపడగానే కొంచెం చలి రాగానే మొత్తం శరీరం అంతా పాడైపోతుంటుంది. దీంట్లో ఆరోగ్యం ఉందా లేదా? అవునా? అలాగే స్నానం చేసేటప్పుడు కూడా పొద్దున ఏం చేయాలి అంటే ముఖ్యంగా స్నానం చేసే విధానం కూడాను మనం ఏం చేస్తాం, మగ్గు తీసుకొని నెత్తిన పోసేసుకుంటాం, లేదా షవర్ తిప్పిస్తే పైనుంచి వస్తాయి. పూర్వకాలంలో స్నానం ఎక్కడ? నదీ స్నానం, చెరువుల్లో, కాలవల్లో లేదా సముద్రంలో స్నానం చేసేవాడు. ఇప్పుడు నదిలో స్నానం చేసేటప్పుడు ఏం చేస్తారు? స్నానం చేయడానికి ముందుగా నిదానంగా లోపలికి దిగుతూ ఉంటాం. మొట్టమొదటిగా లోపలికి వెళ్ళింది ఏంటి? నీళ్ళలోకి కదా. కాళ్ళ దగ్గర నుంచి తడుపుకుంటూ స్నానం చేయమని నది స్నానం చెప్తుంది మనకి. ఎందుకు? దీంట్లో కూడా హెల్త్ కాన్షియస్. ఎందుకు? రాత్రిపూట పడుకున్నప్పుడు మనసు మన కంట్రోల్లో ఉండదు, ఆలోచనలతో మొత్తం హీట్ ఎక్కువ ఉంటుంది బుర్ర, అవునా? అంత ఆలోచనతో వెలికినటువంటి తల మీద, బ్రెయిన్ మీద ఒక్కసారిగా నీళ్లు పోస్తే ఏమవుతుంది? కూల్ అవ్వదు. ఒక్కసారిగా దాన్ని తట్టుకోలేదు, ఆ కూలింగ్ని తట్టుకోలేదు ఒక్కసారిగా. దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఏ పని చేసినప్పుడు నువ్వు చేయి ఇట్లా ఊపుతున్నావు నాన్న, ఇదేం చెప్తుంది? నీ బ్రెయిన్ చెప్తే వెళ్తుపోతుంది, అవునా? ఇప్పుడు కాళ్ళు ఫస్ట్ తడిసినప్పుడు ఇక్కడ నుంచి నీకు సిగ్నల్స్ వెళ్తున్నాయి కదా, నీ బాడీ కూల్ అవ్వబోతోంది అని చెప్పి సిగ్నల్ మైండ్కి వెళ్తుంది కదా, ఇది ముందుగా ప్రిపేర్ అవుతుంది. అందుకని కాళ్ళ దగ్గర నుంచి స్నానం చేయాలి. దళాలను ఎత్తేసి మనం నెత్తిన పోసేసుకోవడం కాదు, అలా చేయకూడదు. కాళ్ళు తడపాలి, ఇక్కడి నుంచి నిదానంగా శరీరం తడుపుకుంటూ వెళ్ళాలి. కానీ ఒక్కసారిగా నెత్తిన పోసుకుంటే కూడా హృద్రోగం అంటే హార్ట్ అటాకులు, ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువ రావడానికి కారణం ఈ స్నాన విధానం తెలియకపోవడమే ముఖ్యంగా ఇప్పుడున్న వాళ్ళలో. అందుకని నదీ స్నానం ఎందుకు చేయాలంటే స్నానం చేసే విధానం నేర్చుకోవడం కోసం స్నానం చేస్తాం. దీపారాధన చేసాం, ఈ వాతావరణం అంతా చల్లగా ఉంది కదా, బాడీ కూల్ అయిపోతుంది కదా మొత్తం కంప్లీట్. చనిపోయినటువంటి వాళ్ళ బాడీ పట్టుకోండి, చల్లగా ఉంటుంది, అవునా? అంత చల్లదనం ఉంటే మనిషి చచ్చిపోయినట్టే లెక్క. చల్లదనానికి మన బాడీ ఎక్కడ దెబ్బతింటుందో అని ఇంట్లో అన్ని దీపాలు పెట్టండిరా, కావలసిన వేడి వస్తుందని చెప్తుంది మన శాస్త్రం. ఇది సైంటిఫిక్ రీజన్. నువ్వుల నూనె పోస్తాం, ఒత్తులు వేస్తాం, కాటన్, రెండు హీటే. మట్టి ప్రమిదిలో పెడతాం. మట్టి ప్రమిది చేసేది ఏంటంటే ఫిల్టరింగ్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఎంత వేడిని బయటికి పంపించాలో అంత మాత్రమే పంపిస్తుంది, మిగిలింది అది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఇంట్లో చుట్టూ దీపాలు పెడుతుంటాం, గడప దగ్గర పెడతాం, బయట పెడతాం, తులసికోట దగ్గర పెడతాం, దేవుడి దగ్గర పెడతాం కదా. వీటి వల్ల వంటలో కావలసినటువంటి హీట్ జనరేట్ అవుతుంటుంది, కావలసిన వేడి మనకి చక్కగా అందుతూ ఉంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటాం. ఒకటి అవసరం, గోవులకి మేత వేయడానికి దీపం కావాలి. రెండు ఆరోగ్యం. ఆధ్యాత్మిక తత్వానికి వెళ్దాం, భక్తి కదా. నువ్వుల నూనెతో దీపారాధన శ్రేష్టం. చక్కగా చేయాలంటే నువ్వుల నూనె, ఒత్తులు, దీపారాధన వేసాం. ఇంట్లో ఎవరికో హెల్త్ బాగాలేదు, దాదాపుగా చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారు. అలాంటి సమయంలో కూడా ఎవరింట్లో అయితే దీపారాధన పెరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో యమధర్మరాజుకి ఎంట్రీ లేదు. ఎందుకు అంటే యమధర్మరాజు కావచ్చు, యమ భటులు కావచ్చు, దీపారాధన మనం ఒత్తి వేసి వెలిగిస్తాం కదా, దాని మీద నుంచి చూడండి సన్నటి పొగ వస్తూ ఉంటుంది.
కదా. యమభటులు కానీ యమధర్మరాజు కానీ ప్రాణం తీయడానికి వచ్చినటువంటి సమయంలో కూడా ఈ కాటన్ ఒత్తి మీద నుంచి వచ్చేటువంటి గాలిని పొగను పీల్చి ప్రాణం తీసుకున్నంత సంతృప్తిగా మనకి తిరిగి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రాణభయం లేదుగా కదా. అంటే ఇక్కడ ఆధ్యాత్మికత కనబడుతుంది, అవసరం కనబడుతుంది, మనకు కావాల్సిన ఆరోగ్యము కనబడుతుంది. దీపారాధన అనేది అంత పవిత్రమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడానికి కారణం నిజంగా ఇన్ని అవసరాలు తీరుస్తుంది, ఇంత ఉత్తమమైంది కాబట్టి. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటువంటి విధానంలో ఇంట్లో ఆడవాళ్ళు దీపారాధన చేయడం అనేది మొట్టమొదటిగా పనికిరాదు. అంటే పూర్వం రోజుల్లో అనేవారు కదా సార్, ఇప్పుడు ఇంటికి పెద్ద ఎవరు ఉంటారో వాళ్ళే దీపం పెట్టాలి అంటారు. అంతే, అవును నాన్న, మగవాళ్లే కదా. ఇప్పుడు పురుషుడు ప్రధాన పాత్ర పోషిస్తుంటాడు కాబట్టి ఆడవాళ్ళు దీపారాధనకు కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా సర్ది చక్కగా దేవుడు గూడు సర్దేసి ప్రశాంతంగా దీపారాధన కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టొస్తే అక్కడ పుణ్యం వస్తుంది వాళ్ళకి. అవునా? అంటే భర్త చేస్తే భార్యకు వస్తుంది, భార్య చేస్తే భర్తకు వస్తుంది. ఒట్టి రాశి ఇదంతా ఎవరు చెప్పినా నేను విను కూడా ఇది. ఎందుకంటే వివాహంలో కొన్ని మంత్రాలు ఉంటాయి. ధర్మేచ అర్థేచ కామేచ త్వయేష నాతి చరితవ్యా నాతి చరామి అని చెప్పి అబ్బాయి ప్రమాణం చేస్తుంటాడు, నాతి చరామి అని. అంటే ధర్మేచ ధర్మం, అర్థం, కామం, ఈ మూడిట్లో మాత్రం ఇద్దరికి సమానమైనటువంటి భాగం. మోక్షం ఎవరు చేసుకుంటే వాళ్ళదే. నేను చేస్తే నా భార్యకి రాదు, నా భార్య చేస్తే నాకు రాదు. కాబట్టి మోక్ష సాధన అనేటువంటిది ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. మరి ఆడవాళ్ళకి పుణ్యం రావాలి అంటే కావాల్సినటువంటి సామాగ్రి అంతా చక్కగా సర్దితే పుణ్యం వచ్చేస్తుంది. ఇప్పుడు వంటకు చేయాలి, వంటకు కావాల్సిన సామాగ్రి సర్దినే వస్తుందిగా మనకి, అంతేగా. అంటే మగవాడి దాంట్లో ధాన్యం తెస్తున్నాడు, బియ్యం తీసుకొస్తున్నాడు, అన్నీ తీసుకొస్తున్నాడుగా, వాడికి భాగం ఉందిగా. వండుతున్నటువంటి ఆవిడికి వండిన భాగం ఉందిగా. అట్లానే దేవుడి దగ్గర దీపారాధన కావాల్సినటువంటి సామాగ్రి అంతా సర్దడంలోనే వీళ్ళకి కావాల్సినటువంటి పుణ్యం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. అలాగే మగవాళ్ళు దీపారాధన వెలిగించాలి. వెలిగి ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా. అవకాశం లేని సమయంలో ఆడవాళ్ళు వెలిగించవచ్చు, కానీ అవకాశం ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా మగవాళ్ళే దీపారాధన చేయాలి అని చెప్పి దీపారాధన క్రమం చెబుతుంది. అలాగే ఆ దీప జ్యోతి కూడా భగవంతుడి వైపు తిరిగి ఉండాలి. ఇంకోటి కూడా ఏంటంటే సాధ్యమైనంత వరకు దేవుడు కూడా మనం తూర్పు తిరిగి పూజ చేయడం అన్నా, లేదా దేవుడు అన్న తూర్పు తిరిగి ఉంటాడు కాబట్టి దేవుడి వైపు తిప్పి ఉంటే పడమర వైపు అన్న తిరిగి ఉంటుంది, తూర్పు వైపు అన్న దీపం తిరిగి ఉంటుంది. దానివల్ల ఆయుష్ ఆరోగ్యం వస్తాయి. దక్షిణం వైపు అసలు దీపం పెట్టకూడదు. ఎందుకు అంటే పితృదేవతలకు మాత్రమే పెడతాం. చనిపోయినప్పుడు తద్దినం పెడతాం కదా ప్రతి సంవత్సరం, అప్పుడు మాత్రమే దక్షిణం వైపు దీపం పెడతాం. కానీ అప్పుడు కూడా దక్షిణం వైపు దీపం పెట్టరు, దక్షిణ ఆగ్నేయ మూలలో పెడతారు. అంతేగాని ఆ జ్యోతిని మాత్రం దక్షిణం వైపుకి తిప్పరు. కాబట్టి దక్షిణం వైపు ఎప్పుడు కూడా దీప జ్యోతి ఉండేట్టుగా మనం దక్షిణం వైపు తిరిగి దీపారాధన చేయడం అనేది కూడా మహాపాపంగా చెప్పబడుతుంది. మనం ఉత్తరం వైపున తిరిగి ఉండాలి, తూర్పు వైపున తిరిగి ఉండాలి, పడమర వైపున తిరిగి ఉండాలి. ఇలా తిరిగి దీపారాధన చేయడం, ఆ జ్యోతి దేవుడు ఎదురుగా ఉండడం ద్వారా దీపారాధన క్రమం అనేటువంటి విధానం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. మన ప్రేక్షకులకు ఉన్న సందేహాల్ని చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.